ఈ కవిలు నువ్వు సండే స్కూల్కి వెళ్తావా? వెళ్తాను అంట పైన సండే స్కూల్ మంచి పాటలు మంచి కథలు చెప్తారు. అలాగే పరిగెత్తాను సండే స్కూల్కి పంపించుకోవాలి. తీసుకుంటాను ఆ పిల్లలంతా తీసుకో సండే స్కూల్ ఇద్దరు ఇంకా కథలు ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి. అక్కడ బిస్కెట్లు కూడా ఉంటాయా? బిస్కెట్లు కూడా ఉంటాయంట. సరే కూర్చోండి. ఈ కవిల సంతతి వారేమో దేవుడికి తప్పిపోయిన ప్రజలు. వారిని ఏమన్నారంటే అవిశ్వాసులు, లోకస్తులు, దేవుని భయం లేనట్లు అని చెప్పుకోవాలి. చేతు సంతతి వారు ఉన్నారు కదా, వారు దేవుని ప్రజలు, దేవుని కుమారులు. ఇంకా చెప్పాలంటే వారు విశ్వాసులు, విశ్వాసం మొదలైన పిల్లలని కూడా మనం చెప్పుకోవాలి. అయితే అప్పటికి ఇప్పటికి కూడా దేవుడు తన ప్రజలను తన పిల్లలను ప్రత్యేకపరిచాడు, వేరుపరుస్తూ వచ్చాడు. ఏమనంటే ఆది కాలంలో మనం చూస్తే ఆ భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి అనాది జన్మపై అల్లాడుతున్నది. వెలుగు కలుగుగాక దేవుడు పలికినప్పుడు వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. వెలుగు అదేమో దేవుడికి సంబంధించింది, దేవుడికి సాదృశ్యం. చీకటి అంటే సాతానుకు సాదృశ్యం. సాతానుకు దేవుడికి ఎప్పుడు పొత్తు కుదరదు, ఎప్పుడు కూడా వారి సంబంధం కుదరదు. అందుకే క్రీస్తుకును బెలియాలకు ఏం సంబంధం అని రాయబడింది బైబిల్లో. అలాగా వెలుగుకు చీకటితో ఏం పొత్తు అని రాయబడింది. విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది అని రాయబడింది. జీవముగా దేవునికి విగ్రహంతో ఏం పొందిక అని రాయబడింది. అప్పటికిప్పటికి వేరుపాటే భూమి మీద. ఈ విధంగా చేతు సంతతి వేరుగా ఉండాలి, కవిల సంతతి వేరుగా ఉండాలి. ఇలాగ వేరువేరుగా జీవించవలసిన వారు వీరందరూ కూడా. అయితే ఒకవైపు కవిల సంతతి విస్తరిస్తున్నారు, ఒకవైపు చేతు సంతతి కూడా విస్తరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఎలా తప్పిపోయారంటే 2వ వచనం రాయబడింది. 2వ వచనం చదువుదాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీల వివాహము చేసుకుని అని రాయబడింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీల వివాహము చేసుకున్నారు. వివాహము ద్వారా దేవుని పిల్లలు తప్పిపోయారు. అప్పటికి ఇప్పటికి కూడా వ్యత్యాసం ఏంటంటే దేవుని కుమారులు అంటే విశ్వాసం, మానవసు పొందినారు, రక్షించబడిన వాళ్ళు, ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఎంచబడిన వారు దేవుని పిల్లలు. కాబట్టి దేవుని పిల్లల జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి, వేరుగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, వారు పరిశుద్ధంగా బతకాలి. అయితే దేవుని పిల్లలైనటువంటి చేతు సంతతి వారు ఈ కైలు సంతతి వారిలో పుట్టిన పిల్లలు బాగున్నారని, చక్కని వారని ఒకటి ఈ కైలు సంతతి వారిలో పిల్లలు బాగున్నారని, చక్కని వారని వారికి మనసు వచ్చిన వారందరూ వివాహం చేసుకున్నారు. ఆ విధంగా దేవుని పిల్లలు దేవుని నుండి తప్పిపోయారు. ఈరోజు కూడా సాతానుడు దేవుని పిల్లలతో సులువుగా తప్పిస్తాడంటే పెళ్లిల ద్వారా తప్పిస్తాడు. పెళ్లిల ద్వారా నిజంగా ఒకటి దేవుని పిల్లలు ఈ వివాహాల దగ్గర తప్పిపోతా ఉన్నారు. ఏంటంటే మా బంధువులే, మా రక్త సంబంధులే, మా అయినపోయిన వారులే, లేదా మా కులస్తులే, ఎవరైతే ఏముందిలే అన్నట్టుగా వివాహాల దగ్గరే చాలా మంది దేవుని పాడైపోతున్నారు. దేవుని సేవకులు పిల్లలు కూడా పాడైపోతున్నారు. వివాహాల దగ్గరే మరి ప్రజల యొక్క విశ్వాస జీవితం పాడైపోతుంది. వారు బాగా చదువుకొని ఉండొచ్చు, ఇలా బాగా అందంగా ఉండొచ్చు, వారు డబ్బు ఉండొచ్చు. వాక్యంలో ఏమంటే ఎద్దుకు గాడిదను జత చేసి కాడుతున్న కూడా రాయబడింది. ఎద్దు స్వభావం వేరు, గాడిద స్వభావం వేరు.
ఎద్దు బుద్ధి వేరు, గాడిద బుద్ధి వేరు. కాబట్టి రెండుకి వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి రెండుకి పొత్తు కుదరదు. తర్వాత జనపనార ఉన్నిని వేసిన బట్టలు మీరు ధరించకూడదు అని చెప్పాడు. జనపనారేమో ఆ తొందరగా నీళ్ళలో తడిదొరికి చీకిపోద్ది, ఉన్నేమో గట్టిగా ఉంటుంది, దానికి దీనికి పొత్తు కుదరదు. అలాగే దేవుని ప్రజలకు లోకస్తులకు కూడా పొత్తు అనేది కుదరదు. అయితే తెలియక ఏముంది అన్నట్టుగా కొంచెం నిర్లక్ష్యంతో ఆ విధంగా దేవుని ప్రజలు దేవుడి నుండి తప్పిపోతూ ఉన్నారు. ఈ విధంగా నరుల కుమార్తెలు చక్కని వారు చూసి దేవుని పిల్లలు వారి పెళ్లిళ్ళు చేసుకొని అది తప్పిపోవడానికి కారకులయ్యారు. 3వ వచనం చూడండి. 3వ వచనం రాయబడింది, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో రగమాత్రులై ఉన్నారు అని దేవుడు బాధపడుతున్నారు. అంటే ఈ విషయంలో దేవుడు వాదిస్తూ ఉంటుంటాడు. వాదించడం అనే పదానికి ఇంగ్లీష్లో మరొక మాట ఉంది. వాదించడం అంటే దేవుని ఆత్మ పోరాడడం అంట, ఖండించడం అంట, గద్దించడం అంట, పోట్లాడడం అంట. విశ్వాసుల హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. విశ్వాసుల హృదయంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటాడు. విశ్వాసులు ఎప్పుడైనా తప్పు చేస్తే, ఎప్పుడైనా తప్పిపోతే వారి హృదయాల్లో ఆత్మ వారితో పోట్లాడతాడంట, పెరుగులాడతాడంట. ఇది కుదరదు, ఇది కాదు, ఇది కూడదు, ఇది సరికాదు, ఇది మంచిది కాదు అని దేవుని ఆత్మ లోపల ఉండి వాదించి 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 వినకపోతే వదిలిపెడతాడంట. అందుకన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని అన్నాడు. ఒకసారి వాదిస్తాడు, 2 సార్లు వాదిస్తాడు, 3 సార్లు వాదిస్తాడు, ఇది కాదు కాదు అని చెప్తాడు. మనం వినకపోతే దేవుని ఆత్మ వదిలేస్తాడు. మనం దేవుని మాట వినకపోతే దేవుని ఆత్మ వల్ల విడిచిపెడతాడు. పోండి, మీ ఇష్టం, మీ జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నాను, మీ జీవితాన్ని మీ చేతుల్లో ఆశయం చేసుకుంటారో బాగు చేసుకుంటారో మీ ఇష్టం అని వదిలేస్తాడంట. ఆ విధంగా వీళ్ళు చాలా రోజులు దేవుడు తన ఆత్మ ద్వారా ఇది మంచిది కాదు, ఆ నరుల కుమార్తెలు మంచిది కాదు, వారు చెడిపోయిన సంతతి వారు, వారు దేశ దిమ్మలు, శాపగ్రస్తమైన వారు, దుర్మార్గులు, ఆ దుష్టులు, నరహంతకుల సంతతి వారు, వాళ్ళు దేవుని మాట వింటలు కాదు, దేవునికి లోపట్టలు కాదు, దేవుని వాటికి విధేయత చూపించడం కాదు, వాళ్ళు సంబంధాలు పెట్టుకుంటారు, మీరు పాడైపోతారు, మీరు నష్టపోతారు అని దేవుని ఆత్మ చాలాసార్లు వాళ్ళు గద్దిస్తూ 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 వచ్చింది. వాళ్ళు మొండికి తిరిగారు. ఈరోజు కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. ఈరోజు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీతో వాదిస్తాడు. నువ్వు భర్త తప్పు చేస్తే భార్య ఎట్లా వాదిస్తుందో, భార్య తప్పు చేస్తే భర్త ఎట్లా వాదిస్తాడో, ఇది ఎందుకు చేస్తావు, ఇలా ఎందుకు చేస్తావు, ఇది చేయకూడదు కదా అని వాదించినట్టుగా దేవుని ఆత్మ దేవుని పిల్లలు వాదిస్తాడు. ఎంత వాదించినా ఎంత చెప్పినా వినకపోతే దేవుడు వదిలేస్తాడు. ఆ విధంగా దేవుని ఆత్మ దేవుని పిల్లలను వదిలేస్తుంది. అప్పుడు వారు ఏమయ్యారు? అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని రాయబడింది. అంటే వారు దేవుని పిల్లలే, దేవుని స్వభావంలో పాలుభోగస్తులే, దేవుని స్వభావం వారిలో ఉంది. కానీ వారు అక్రమము చేయడం ద్వారా, దేవుని పిల్లలు దేవునికి తప్పిపోవడం ద్వారా, నరుల కుమార్తెలు చక్రవారిని చూసి వివాహం చేసుకోవడం ద్వారా, దేవుని ఆత్మ తిరస్కరించి త్రోసివేయడం ద్వారా దేవునికి తిరుగుబాటు చేసి దూరమైపోయి వారు అక్రమ విషయంలో నరమాత్రులు అయిపోయారు. ఆ విధంగా దేవుడి నుండి తప్పిపోయారు. ఆ తర్వాత 4వ వచనం చదివితే, ఆ దినములలో నెఫీలీయులు, ఇంకా కింద పైన మాట ఉంది, అయిన వారి దినం 120 ఏళ్ళ అని అన్నాడు. దేవుడు వారి ఆయుష్కాలం కూడా తగ్గించాడు. అందుకు ముందు ఉన్న వారందరూ చూస్తే నోవహు వరకు కూడా ఆయన 900 ఏళ్ళు పైగా బ్రతికాడు, 100 ఏళ్ళు బ్రతికాడు. కానీ దేవుని పిల్లలు దేవుని తప్పిపోయి దేవుని మాట వినకపోవడం ద్వారా వారి ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత ఆ దినంలో నెఫీలీయులు అను వారు భూమి మీద ఉండిరి. తర్వాత ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిగింది. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే అన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పడతారు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పడతారు, సహజమే. అయితే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు ఎలాంటి వారు పుడతారు చెప్పండి?
తండ్రులేమో దేవుని కుమారులు, తల్లులేమో నరుల కుమార్తెలు. అయితే ఇప్పుడు వీళ్ళు నరుల కుమార్తెలుగా పుట్టలేరు, దేవుని కుమారులుగా పుట్టలేరు. సగము దేవుని స్వభావం, సగము నరుల స్వభావం. ఇంకొక మాట చెప్పాలంటే ఎక్కువ తల్లి స్వభావము, తన లక్షణాలు, తల్లి బుద్ధులే పిల్లలకు ఎక్కువ అబ్బుతాయట. ఎందుకంటే నెహెమ్యా గ్రంథంలో రాయబడింది, ఇశ్రాయేలు యూదులు దేవుని తప్పిపోయి అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే వాళ్ళందరినీ నెహెమ్యా సమకూర్చి మాట్లాడితే యూదులకు పుట్టిన పిల్లలకు యూదుల భాష రాదంట. ఎందుకంటే వాళ్ళకి అస్డోదు భాషే వస్తుంది, కానీ యూదుల భాష రాదంట. ఎందుకంటే వాళ్ళ తల్లి అస్డోదు దేశిస్తున్నారు, అంటే అస్డోదు చేత చెందింది. అంటే అవన్నీలో ఆమెకి ఏ భాష వస్తుందో, అన్నం పెట్టేది తల్లే కాబట్టి, వాళ్ళకి స్నానం చేయించేది తల్లే కాబట్టి, బట్టలు మార్చేది తల్లే కాబట్టి, దగ్గర కూర్చోబెట్టుకునే తల్లే కాబట్టి, తల్లి భాష అద్భుతం ఏంటంటే ఏ ఊరు ఏ దేశంలో పుట్టినా, ఏ ఊరు ఏ దేశంలో పుట్టినా ఆ దేశంలో పుట్టిన వారందరికీ అబ్బే మొట్టమొదటి భాష ఏంటంటే తల్లి భాష అంట. మన దేశంలో కూడా 29 రాష్ట్రాలు ఉంటే రాష్ట్రానికి ఒక భాష ఉంది. ఆ రాష్ట్రంలో పుట్టిన వారికి వచ్చిన భాషనే దాని తల్లి భాష, మాతృభాష అంటారు. మనం ఆంధ్ర వాళ్ళు అనుకోండి, ఆంధ్ర భాష మన పిల్లలకు వస్తారు. ఎందుకంటే తల్లి మాతృభాష అంటే, మాతృ అంటే తల్లి, తల్లి భాష పిల్లలకు వస్తుంది, అని మాతృభాష అన్నారు. తల్లి తెలుగు అయితే పిల్లలకు తెలుగే వస్తుంది, తల్లి కన్నడ అయితే పిల్లలకు కన్నడ వస్తుంది, తల్లి మరాఠీ అయితే పిల్లలకు మరాఠీ వస్తుంది, తల్లి మలయాళం అయితే పిల్లలకు మలయాళం వస్తుంది. ఎందుకంటే పిల్లలు భాష వినేది తల్లి భాష ముందు వింటారంట. కాబట్టి తల్లి దగ్గర నుంచే పిల్లల జీవితాలు పాడైపోతాయి. తల్లి బుద్ధి పుత్రాలైతే పిల్లలు బుద్ధిమంతులు అవుతారు, తల్లి భక్తి పరులైతే పిల్లలు భక్తి పరులు అవుతారు, తల్లి నీతి కలిగితే పిల్లలు నీతి కలిగి ఉంటారు. తల్లి జీవితాలు పిల్లల జీవితం ఆవరిస్తుంది. అయితే వీళ్ళు నరుల కుమార్తెలు కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుడి కుమారులాగా పుట్టలేరు. అంత నరుల బుద్ధులే, నరుల స్వభావమే, నరుల జీవితం వారికి ఆవరించింది. 5వ వచనం చూడండి, కనిపిస్తుంది అక్కడ, నరుల చరిత్ర భూమి మీద గొప్పదనియు, వారు హృదయం యొక్క తలపులని ఊహంతో ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. వారి చెడుతనం గొప్పదైపోయింది, వారి హృదయంలో తలంపులన్నీ ఊహంతో చెడ్డదైపోయింది. ఊహలు చెడిపోయాయి, హృదయం చెడిపోయింది, తలంపులు చెడిపోయాయి, ఆలోచనలు అన్నీ చెడిపోయాయి. అంటే దేవుడి కుమారులే నరుల కుమార్తెలే పెళ్లి చేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళందరికీ నరుల స్వభావం వచ్చింది, కానీ దేవుడి స్వభావం రాలేదు. ఆ కయ్యూల సంతతి వాళ్ళలో ఉన్న పాప స్వభావం విధిలోకి వచ్చింది, కానీ చేతి సంతతిలో ఉన్న దేవుడి స్వభావం రాలేదు. పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళు లోకస్తులుగానే పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత చెడుతనం భూమి మీద ఎక్కువైపోయింది. వాక్యం రాయబడింది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది, వారు హృదయంలోని తలుపులని కేవలం చెడ్డ అయిపోయాయి. కింద రాశాడు, వారి ఊహలు కూడా, వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు కూడా చెడ్డమైపోయినాయి. తర్వాత చూడండి 6వ వచనం చదువుదాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందు తన హృదయంలో నొచ్చుకొనెను అని రాయబడింది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి నొచ్చుకున్నాడు, సంతాపం నుండి నొచ్చుకున్నాడు. నరుల చరిత్రము భూమి మీద గొప్ప దేశానికి మేము ముందు జరిగినాము. నరుల చరిత్ర భూమి మీద గొప్ప దేశం కన్నా దేవుడు బాధపడేంత, సంతాపం దుఃఖపడేటంతగా నొచ్చుకునేంత పరిస్థితి ఆవరించింది. 7వ వచనం చూడండి, 6వ 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును, ఏదైనా వారు సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అని అన్నాడు. అంటే దేవుడికి ఎంత బాధ కలిగిందంటే నరుల మీద, ఆ భూమి మీద నరులందరినీ, పశువులను, పక్షులు, జంతువులు కూడా తుడిచివేద్దామన్నంత బాధ కలిగింది. ఆ విధంగా నరుల చరిత్ర భూమి మీద అంత ఎక్కువైపోయింది. దేవుడికే ఓర్పులేనంతగా, దేవుడే తాముకోలేనంతగా, దేవుడే సహించలేనంతగా,
దేవుడే చూడలేనంతగా, దేవుడే దాన్ని మరి ఓర్చుకోలేనంతగా పాపమే కూలిపోయింది. ఇంకా 6వ అధ్యాయం 11లో రాయబడిన మరొక మాట, 6:11లో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులతో మార్గం చెరిపేసుకుని ఉంది. భూలోకం దేవుని సన్నిధి చెడిపోయింది, భూలోకం అంతా పాడైపోయింది. కోడిగుడ్డు మురిగిపోతే ఎంత వాసన పడుతుందో, భూలోకం వైపు చూద్దామంటే దేవుడికి భూలోకం అంతలాగా దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. భూలోకం బలత్కారంతో నిండి ఉంది, ఎక్కడ చూసినా బలత్కారమే, దౌర్జన్యం, చెడుతనం ఒక పక్క అయితే దౌర్జన్యం కూడా ఒక పక్క అయిపోయాయి. దౌర్జన్యం ఒక పక్క ఆవరించింది. మరొక మాట ఉంది, దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయింది, భూమి మీద సమస్త శరీరులతో మార్గాలు చెరిపివేసుకొని ఉన్నారు అని రాయబడింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలు చెరిపివేసుకొని ఉన్నారు. ఈ విధంగా భూలోకం అంతా చెడిపోయింది, పాడైపోయింది, తప్పిపోయిందని దేవుని వాక్యం స్పష్టంగా బయటపడుతుంది. నోవహు కాలంలోని ప్రజలు దేవుడిని ఎలా తప్పిపోయారో చూడండి, ఎలా పాడైపోయారో చూడండి, ఎలా చెడిపోయారో చూడండి. ఎంత బలాత్కారం, ఎంత దౌర్జన్యం, ఎంత దోపిడి, ఎంత అన్యాయం, అవినీతి, అక్రమం, అన్ని రకాలుగా దేవుని ప్రజలు పాడైపోయారు. భూలోకమే చెడిపోయారు, భూలోకం అంతా చెడిపోయింది. నోవహు కాలంలో ఉన్న ప్రజలు భూమి మీద ఎలా చెడిపోయారు, ఎలా తప్పిపోయారు, ఎలా పాడైపోయారు, అదే విధంగా ఇప్పుడు చెడిపోయింది లోకం. అదే విధంగా ఇప్పుడు చెడిపోయింది భూమి, అదే విధంగా చెడిపోయింది ఇప్పుడు ప్రజలు. ఇప్పుడు కూడా అక్రమం పెరిగిపోయింది, నల్ల చెడుతనం పెరిగిపోయింది. తర్వాత నల్ల యొక్క హృదయంలోని ఆలోచనలు, ఊహలన్నీ చెడిపోయినాయి. ఎక్కడ చూస్తే బలాత్కారమే కనిపిస్తుంది, ఎక్కడ చూస్తే ఫలితం వాటిని చెరిపేసుకొని వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. వాటిలో ఉంది మనలందరం గొర్రెల త్రావ తగ్గిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రావ దొరికిపోయినా రాయబడింది. ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి ఇష్టం వాళ్ళు, నా ఇష్టం నాది, నా మతం నాది, నా కులం నాది, నా దేవుడు నాకు, నీ దేవుడు నీకు, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాడు చనిపోయారు. ఆ రోజు నోవహు కాలంలో ప్రజలు ఎలా చనిపోయారో ఈ రోజు కూడా లోకం అలాగే చనిపోయింది, అలాగే పాడైపోయింది. చెడిపోయిన లోకాలు చూసి దేవుడు దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, సంతాపపడ్డాడు, నొచ్చుకున్నాడు. తర్వాత నేను చూడలేను అనుకున్నాడు దేవుడు. నరులను, జంతువులను, పశువులను, పక్షులన్నిటి కూడా తుడిచివేస్తాను, తీసివేస్తాను, నేను చూడలేకపోతున్నాను అన్నాడు. పాపం ఎంత ఘోరమైంది అంటే వినలేనంత ఘోరమైంది పాపం, చెబుతుంటే ఆలకించలేనంత ఘోరమైంది పాపం. పాపం ఎలాంటిదంటే వినగానే కంగుమంటుందిగా ఉంటుంది మనస్సు. అబ్బో ఇంత అయ్యాను ఇలాగా. తెలియకుండా చిన్న అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయిందంటే వెంటనే గుండె తక్కువ అనిపిస్తుంది, గుండె దడబడుతుంది. అమ్మాయి 13 సంవత్సరాలు ఒక అబ్బాయిని తీసుకుని పోయిందంటే అబ్బో ఎంత ఘోరం, ఎంత ఘోరం అని అలా కనిపిస్తుంది. పాపం యొక్క భయంకరత్వం చాలా ఘోరమైంది. దేవుడు వినలేకపోయాడు, చూడలేకపోయాడు, సహించలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. దేవుడు తలంపు తలంచాడు ఏంటంటే నేను చూడలేని భూమి మీద నా చిన్నతనాన్ని, చూడలేని ఈ పాపాన్ని దాన్ని మొత్తం తుడిచి వేస్తానని దేవుడు అనుకున్నాడు. అదేవిధంగా ఈరోజు కూడా దేవుని యొక్క ఆలోచన అదే. ఏ దేశానికి వెళ్ళి చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళి చూడండి, ప్రజలలో పాపమే ఎక్కువగా అయిపోయింది. పాపం కోసం ఆశ ఎక్కువైపోయింది, పాపం మీద మనసు ఎక్కువైపోయింది, పాపం మీద తలంపులు ఎక్కువైపోయాయి, పాపం మీద ఆలోచనలు ఎక్కువైపోయినాయి, పాపమే ఎక్కువ ఇష్టపడుతున్నారు, పాపాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. పలుకాల పాపానికి మనుషులు ఆకర్షితులైపోతా ఉన్నారు. క్రైస్తవ దేశాలు అనిపించబడుతున్న ప్రాంతాలలో ఒకడే దేవుడు నాడు లోకమంతటికి 256 దేశాలు ప్రపంచంలో ఉంటే 150 దేశాలు సంపూర్ణంగా క్రిస్టియన్ దేశాలు పిలువబడుతున్నాయి. 256 దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు, చర్చిలు ఉన్నాయి, దైవసేవకులు ఉన్నారు.
అయితే క్రిస్టియన్ దేశాలను పిలువబడుతున్న ప్రాంతంలో కూడా మద్యం తాగుడు ఎక్కువగా ఉందంట. సాధు సుందర్ సింగ్ గారు ఆయన మన భారతదేశంలో పుట్టి యేసు ప్రభువుని అంగీకరించి రక్షించబడి క్రిస్టియన్ దేశానికి వెళ్తే నేను ఎంతో ఆదరణ పొందుతున్నాను అనుకుని క్రిస్టియన్ దేశానికి వెళ్ళాడంట. వారి పేరుకు క్రైస్తవులే కానీ క్రిస్టియన్సే కానీ ఘోరమైన తాగుడు పోతులంట. క్రిస్టియన్ దేశాలే కానీ తాగుతూ తులదొగుతున్నారు అంట. క్రిస్టియన్ దేశాలే కానీ వ్యభిచారం భయంకరంగా ఉందంట. 3 రోజులు కాపురం చేసి భార్య వదిలేసి ఇంకో కామని పెళ్లి చేసుకోవడం, ఆమె ఇష్టం లేకపోతే ఆమె వదిలేసి ఇంకో కామని పెళ్లి చేసుకోవడం, ఇష్టం వచ్చిన భార్యలు మారుస్తూ ఘోరంగా చనిపోయి ఉన్నారంట క్రిస్టియన్ ప్రజలను పడినవారు. తాగుడు వ్యసనాలు, వ్యభిచార వ్యసనాలకు బానిసలాట్లు పాడైపోతే కొంతమంది జూదంతో పాడైపోయినారు. జూదం అంటే వాటికి కూడా బానిసలు అయిపోయినారంట. డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు తీసుకొని అలాగా పాడైపోయినారంట. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టు దేశాలలో నాస్తికత్వంలో ప్రజలు పాడైపోయారు. దేవుడు లేడు, దేవుడే లేడు, దేవుడి పేరు ఎత్తకండి చెప్పి అట్లా ప్రజలు పాడైపోయారు. ఇంకా కొన్ని దేశాలలో వారు స్వయంగా దేవతలు కల్పించుకొని ఇది మా సొంత దేవత, మా కుల దేవత, లేకపోతే మా యొక్క ఇల దేవత, ఇంటి దేవత, మా ఊరి దేవత, లేకపోతే మా వాడ దేవత అని అట్లా ఇంటికి ఒకటి, వీధికి ఒకటి, వాడకోటి కొన్ని దేవతలను పేరు పెట్టుకొని చేసుకొని ఆ విధంగా ప్రజలు దేవుడికి తప్పిపోయి దేవుడిని తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడి మాట వినే మనసు లేదు, దేవుడి మాట ఆలోచించే మనసు లేదు, దేవుడికి చోటు ఇచ్చే మనసు లేదు. యేసు ప్రభువు ఉన్నాడు, నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు భూములు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదని ప్రభు చెప్పినట్టుగానే లోకంలో యేసునికి చోటు లేదు. యేసు ప్రభువు జన్మించినప్పుడు ఏముంది? ఆమె తన తొలిచూలు కుమారుని కని పత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుణ పెట్టి నిలబడింది. సత్రం అదొక రాజభవనం కాదు, ఒక ఇల్లు కాదు, ఒక రాజుగారి అధికారిక గృహం కూడా కాదు. అనాథలో, దిక్కులేని వారు, పేదలో, పాఠశాలలో, ప్రయాణికులు తలదాచుకుని ఒక సత్రం ఒకరోజు నేర్పుతారు. తలుపులు కిటికీలు కూడా ఉండవు. ఎవరైనా పోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అలాంటిది సత్రం. అలాంటి ధర్మసత్రంలో కూడా యేసుప్రభువుకి చోటు లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు లోకంలో దేవునికి చోటు లేదు, దేవునికి స్థానం లేదు. లోకంలో దేవునికి తగ్గిపోయింది. ఈ ఇంటర్నెట్ వచ్చింది, జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానమే దేవుడు అన్నట్టుగా, కొన్ని ప్రాంతాలలో ధనమే దేవుడు అన్నట్టుగా, డబ్బుంటే దేవుడు ఉన్నట్టుగా. డబ్బుంటేనే మనం ఏ ఆటైనా ఆడొచ్చు, ఏదైనా చేయొచ్చు. మన వైభవం ఏమేమి విధంగా బ్రతకాలి, డబ్బు చేతిలో ఉండాలి, డబ్బే దేవుడు రా అని చెప్పి ఆ విధంగా ధన విశ్వాసాలు బట్టి కూడా ఆ విధంగా లోపం తప్పిపోయింది. నవో కాలంలో ప్రజలు ఏ విధంగా తప్పిపోయారు, ఏ విధంగా చనిపోయారో ఈరోజు కూడా అంతకంటే ఘోరంగా భయంకరంగా లోపం చనిపోయింది. ఎక్కడ చూసినా సరే అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రజలు దేవుడిని తప్పిపోయిన ప్రజలుగా ఉన్నారు. తర్వాత దేవుడు ఏం చేసిందంటే ఒక వ్యక్తి కనిపించాడు ఆయనకు. ఆదికాండం 6:8 రాయబడింది. అయితే నోవాహు యెహోవా దృష్టి ఎందుకు పొందిన వాడు అన్నాడు. 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని రాయబడింది. అంటే లోకమంతా చనిపోయినప్పుడు, దేవుడు లోకమంతా నాశనం చేస్తా ఉంటున్నప్పుడు దేవుడి కనుక ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. దేవుడి కనుక ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే నోవా. దీన్ని పర్సంటేజ్గా మనం లెక్కేస్తే మొదటి రోజు మన సావాసకు నాయకులు పెద్ద అయిన భారతదేశంలో క్రిస్టియన్ పర్సంటేజ్ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి చూస్తే నోవా కాలంలో పూర్తిగా 99.9 వరకు
లోకమంతా చెడిపోయింది. 0.1 వరకు మాత్రమే పర్సంటేజ్ ఉందంటే ఒక్క నోవాహు మాత్రం నీతిమంతుడుగా ఉన్నాడు. మొత్తం లోకం చెడిపోయింది. పర్సంటేజ్ చాలా తగ్గిపోయినాక అసలు పాయింట్ కూడా లేదు కదా, 0.1లోకి వచ్చేసింది. 1% కూడా లేదు, 0% నుంచి 0.1లోకి వెళ్ళిపోయింది. 99.9 వరకు భూలోకం అంతా చెడిపోయింది. అలాంటి రోజుల్లో ఒకే ఒక వ్యక్తి యెహోవా దృష్టిలో కృపపొందిన వాడుగా ఉన్నాడు. ఒక్క వ్యక్తి నీతిమంతులుగా కనిపించాడు దేవుడికి. ఒక్క వ్యక్తి నిందారహితుడిగా కనిపించాడు. ఒక్క వ్యక్తి దేవుడితో నడుస్తున్న వాడుగా కనిపించాడు. ఈ వాక్యం గురించి చదువుతా ఉంటుంటే, దీని గురించి పుస్తకాలు చదువుతా ఉంటుంటే నిజంగా నోవాహు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అనిపించింది. నోవాహు వ్యక్తి సామాన్యుడు కాదు అనిపించింది. నోవాహు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అనిపించింది. ఒక ఉగ్రవాదుల మధ్యలో ఒక మంచి వ్యక్తి బ్రతకడంత కష్టమో, ఒక దుర్మార్గుల మధ్యలో ఒక మంచి వ్యక్తి బ్రతకడంత కష్టమో, ఒక దుష్టుల మధ్యలో ఒక మంచి వ్యక్తి బ్రతకడంత కష్టమో, చెడిపోయిన ప్రజల మధ్యలో ఒక మంచి వ్యక్తి బ్రతకడం ఎలాగో, ఒక బలాత్కారంతో నిండిపోయిన ప్రజల్లో ఒక మంచిగా బతికే వ్యక్తి జీవితం ఎంత గొప్పదో, నోవాహు జీవితం ఒక సవాలు జీవితం అంట. నోవాహు జీవితం ఒక సవాలు జీవితం అంట. ఈరోజు మనం లోకం వైపు చూస్తాం. అయ్యో, లోకంలో ఉండే వాళ్ళందరూ లోకస్తులే కదా, లోకంలో ఉండే అవిశ్వాసులే కదా, వారి సంఖ్య ఎక్కువ ఉంది, పాపం చేసే వారి సంఖ్య ఎక్కువ ఉంది, దేవుడికి నడిచే వారి సంఖ్య ఎక్కువ ఉంది, దేవుడి తోసి వేసే వారి సంఖ్య ఎక్కువ ఉంది, దేవుడి మాటలు వినని వారి సంఖ్య ఎక్కువ ఉంది, దేవుడి వాక్యానికి చోటు ఇవ్వని వారి సంఖ్య ఎక్కువ ఉంది, దేవుడు అంటే ఇష్టపడే సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి మనమేం చేస్తామని చెప్పి మనం చాలా నిరాశపడి కుంగిపోతాం. మన వల్ల ఏమవుతుంది అని. నోవాహు అయితే ఏమాత్రం నిరాశపడలేదంట. నోవాహు యొక్క గురి ఎట్లుందంటే 2 2 4. 2 2 ఎంతంటే 4. 2 2 4. ఎక్కడ? ఈ ఊర్లోనైనా, ఇంకొక ఊర్లోనైనా, ఈ జిల్లాలోనే ఇంకొక జిల్లాలోనైనా, ఈ రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రంలోనైనా, ఈ దేశంలో ఇంకొక దేశంలోనైనా 2 2 4. 2 2 4 అనేది ఎంత సత్యమో! దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే ఆయన సత్యం. నోవాహు గుర్తించుకున్నాడు. నోవాహు జీవితం ఎలాంటిదంటే జీవము గల దేవుడు ఆయన ఒక్కడే. లోకమంతా దేవుని ఎలగిపోయిన ఆయన ఒక్కడే దేవుడు. లోకమంతా దేవుడిని తప్పిపోయిన ఆయన తప్పిపోయేవాడు కాదు. లోకమంతా చెడిపోయిన ఆయన చెడిపోయేవాడు కాదు. లోకమంతా బలాత్కారంతో నిండిన బలాత్కారానికి చోటిచ్చేవాడు కాదు. లోకంలో పదక దేవుళ్ళని పెట్టుకున్న ఆ దేవుడుగానే ఉంటాడు. ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుడిని నేను సేవించుతూ బ్రతుకుతాను తప్ప నేను వెనక్కి తిరగను అన్నట్టుగా నోవాహు బ్రతికాడట సవాలుగా. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి లోకంలో, చాలా మంది సేవకులు ఉన్నారు ఈరోజు లోకంలో, చాలా మంది భక్తి కలిగి విశ్వాసం ఉన్నారు లోకంలో. ఎంతో మంది సాక్ష్యాలు వింటుంటే యూట్యూబ్లలో భయంకరమైన మాంత్రికులు దేవుడు నమ్ముకున్నారు, భయంకర వ్యక్తులు దేవుడు నమ్ముకున్నారు. వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే ఆశ్చర్యం వస్తుంది. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని సవాలుగా సాక్ష్యం బతుకుతున్నారు వారు. అలాంటి ప్రజల మధ్యలో మన దేవుడి కోసం బతుకునేంత ఈజీ, అంత సులువు. కానీ సంఘాలు లేవు, దైవ సేవకులు లేరు, విశ్వాసం లేదు. అందరూ చెడిపోయిన లోకంలో నోవాహు ఒక్కడు నీతిమంతులుగా దేవుని కృపను పొంది బ్రతుకుతున్నారు అని ఆశ్చర్యం. ఈరోజు విశ్వాసులారా, లోకం వైపు చూస్తున్న దేవుడిలో బతకలేవు, లోకం వైపు చూస్తే దేవుడి కొరకు జీవించలేవు, లోకం వైపు చూస్తే దేవుడిలో ముందుకు సాగిపోలేవు. ఒక్కడే దేవుడి వైపు చూస్తుంటే మనం సాగిపోతాం. అందుకే బైబిల్లో చాలా బాగా రాశారు. ప్రతి దానికి అర్థం, ప్రతి దానికి సమాధానం రాశారు. ఏం రాశారు? విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడం రాయబడింది. పేదలు సముద్రం నడుచుకుంటామంటే వచ్చాడు, గాలి చూసి మునిగిపోయాడు. పేదలు ఎందుకు సందేహపడితే ఆత్మవిశ్వాసి అన్నాడు. ఒక సామాన్యమైన మనిషి సముద్రం మీద నడవబట్టే సామాన్యం కాదు. కానీ పేదలు యేసయ్య వైపు చూసి సముద్రం మీద అడుగులు వేశాడు.
యేసు ప్రవేశించి సముద్రాన్ని తొక్కుకుంటూ వెళ్ళాడు. యేసు ప్రవేశించి సముద్రం మీద సిమెంట్ రోడ్డు మీద చెట్టుగా నడిచాడు. అది ఒక్కసారి గాలి వైపు చూసాడు, మునిగిపోతాడు. అమ్మా శబ్దం చేయాలి. గాలి వైపు చూస్తూ మునిగిపోయాడు. అంతలా బాగా వ్యక్తి కూడా ఈరోజు లోకం వైపు చూస్తూ దేవుల్లో బతకలేరు, లోకస్తులు వైపు చూస్తూ దేవుల్లో బతకలేరు. గాలి అది తగలేవు కాదు, గాలి ఏం చేయలేదు. ఆ గాలి వైపు చూస్తే మనం దేవుల్లో బతకలేరు. కాబట్టి యేసయ్య వైపే చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. నోవాహు ఆ విధంగా దేవుని పొందినవాడుగా ఉన్నాడు. అయితే దేవుని న్యాయవిధి ఎలాంటిది? నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు అనే ఒక వ్యక్తి నీతివంతుడిగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో చెబుతూ ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబోతున్నాను అన్నాడు. అబ్రహాము ఏమన్నాడో తెలుసా? నీతిమంతుడైన దేవుడు దుష్టులతో కలిసి నీతిమంతులు నాశనం చేస్తాడా? చేయి తగునా? దుష్టులను నీతిమంతులు కలిపి చంపేస్తాడా దేవుడు అని అబ్రహాము ప్రశ్నించి, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నారేమో ప్రభువా, మరి అందరినీ నాశనం చేస్తే 50 మంది కూడా చచ్చిపోతారు కదా అన్నాడు. 50 మంది కనిపించింది చంపేయడం అన్నాడు. ఒకవేళ 5 మంది తక్కువ అవుతారేమో, 45 మంది ఉంటారేమో అనుకున్నాడు. 45 మంది ఉన్నారు, నేను నాశనం చేయను అన్నాడు. ఒకవేళ 40 మంది ఉన్నారేమో నీతిమంతులు, అయినా నాశనం చేయను అన్నాడు. ఒకవేళ 30 మంది ఉంటే నాశనం చేయను అన్నాడు. ఒకవేళ 20 మంది ఉంటే నాశనం చేయను అన్నాడు. ఒకవేళ 10 మంది ఉంటే కూడా నాశనం చేయను అని అన్నాడు. అబ్రహాము ఒక మాట్లాడాల్సింది, ఒకవేళ 5 మంది ఉంటే ప్రభావం 5 మంది ఉన్నప్పుడు నాశనం చేయను అనేవాడు. చూస్తే 5 కూడా లేరు చెప్పాలంటే. లోతు ఒక్కడే నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు, కానీ భార్య పిల్లలు కూడా సరే నీతిలో లేరు. నీతిమంతులు ఉంటేనే చంపను అన్నాడు దేవుడు. చెప్పినట్టుగా 10 మంది కూడా నీతిమంతులు లేరు. 10 మంది నీతిమంతులు లేరని చెప్పి అందరిని చంపేలేదు దేవుడు. ఏంటంటే ఒక్క నీతిమంతులు కనిపిస్తే వారి కోసం దేవదూతలు పంపించి ఆ నీతిమంతుని బయటికి తీసుకొని వచ్చేసి ఆయన భార్య పిల్లలు ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేశాడు. నోవాహు అక్కడ కనిపించాడు కదా, లోకమంతా దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడు కదా. అయితే నోవాహును కూడా ఎలా నాశనం చేస్తాడు అని చెప్పి నోవాహుతో దేవుడు మాట్లాడి, నీవే ఈ తరమాదులో నిందారహిత పెడతా ఉన్నావు, కాబట్టి నేను జలప్రలయం చేత భూమి అంతా నాశనం చేయబోతున్నాను, నీ కొరకు ఒక ఓడను నిర్మించుకోమని దేవుడు చెప్పాడు. నీ కొరకు ఓడ నిర్మించుకోమని దేవుడు చెప్పాడు. అప్పుడు నోవాహు దేవుడి మాటలు నమ్మాడు. బైబిల్లో ఉంది, అప్పటి వరకు భూమి మీద వర్షమే కురవలేదట. వర్షం అంటే మనుషులకు ఎవరికి తెలియదట. వర్షం ఎలా ఉంటుందో కూడా చూశారు కదంట. ఎందుకంటే భూమి మీద వర్షం కురిపింపబడలేదు. భూమిలో ఆవిరి లేచి భూమి మీద కలుగుతుంటుంటే భూమి అంత చక్కగా మొలకలెత్తి మొలుస్తూ ఉందంట. అలాంటి కాలంలో దేవుడు చెప్పాడు, జలప్రలయం రప్పించి భూమినంతా నాశనం చేయబోతున్నా నోవా అని దేవుడు అన్నాడు. ఆ జలప్రలయం లేకుంటుందో ప్రభా అని అడగలేదు. జలప్రలయం ఎప్పుడు చూడలేదు, కానీ దేవుడు చెప్పిన మాట నమ్మాడు నోవాహు. జలప్రలయం వస్తుంది, దాని చేతనే నాశనం చేయబోతున్నాను, ఆ చెప్పిన మాటనల్లా నమ్మాడు నోవాహు. అదే విశ్వాసం అంటే. అదే విశ్వాసం అంటే బైబిల్లో రాశారు, నోవాహు విశ్వాసమును బట్టి తాను ఎరగని గురించి సంగతి విషయమై బోధించబడిన వాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరిచి భూమి మీద నేరస్థాపన చేసిన వాడు అయిన రాబడింది. జలప్రలయం వస్తుంది నమ్మాడు. భూమిలో వర్షం కూర్చుని నమ్మాడు. నీకోసం ఓడలు కట్టుకున్నాడు. నువ్వు నీ భార్య ఓడలకు వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు ఆకాశం తూములు విప్పాడు, అగాధ జలంలో ఊటలు తీసుకొచ్చాడు. భూమి మీద ప్రచండ వర్షం 4 రోజులు కురిసింది. 4 రోజులు కురిసింది. భూమి మీద నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ తర్వాత లోతు పెరుగుతూ ఉంది. మెల్లగా ఓడ పైకి వచ్చింది, నీళ్ళ మీద తిరుగుతూ ఉంది. భూమి మీద ఉన్న ప్రజలందరూ చనిపోతా ఉన్నారు ఒక్కొక్కరు. ఓడ మెల్లగా నీళ్ళ మీద తేలుతుంది.
ఓడ కట్టించింది నోవాని వాళ్ళకి తెలుసు. నోవా కుటుంబంతో ఓడలోకి వెళ్ళింది వాళ్ళకి తెలుసు. దేవుడే నోవా ఓడ తలుపు మూసేశాడు. నీళ్ళలో మునిగిపోతుంటుంటే నిలబడ్డానికి ఎక్కడ స్థలం లేనప్పుడు ఓడ దగ్గరికి వచ్చి కేకలేస్తున్నారు. సండే స్కూల్ పిల్లలకు చిన్న షార్ట్ వేశారు. ఓడ ఒకటి నీళ్ళ మీద కనిపిస్తుంది. ఓడలో నీళ్ళలో మునిగిపోతూ చేతులు చాపుతూ మునిగిపోతూ అలాగా చచ్చిపోతున్నారు. నోవాహు తలుపు తీయమన్నా, నోవాహు రక్షించమన్నా, నోవాహు మా పరిస్థితి చూడు అని చెప్పారు. సరే, ఎలాంటి అవకాశం కొరకు అందరూ జలప్రభుత్వం చచ్చిపోయారు. నమ్మిన నోవాహు, ఆయన బట్టి నమ్మిన ఇంటి వారు రక్షించబడ్డారు. నమ్మని వారందరూ శిక్షకు గురైపోయారు. మొదటిగా ప్రజలు తప్పిపోయారు దేవుడి నుండి. రెండవది, నోవా అనే ఒక వ్యక్తి దేవుడిలో జీవిస్తూ వచ్చాడు. మూడవది, ఆ నోవా కోసం దేవుడు ఒక ఓడ నిర్మింపజేశాడు. నాలుగవది, ఓడ నిర్మిస్తూ ఉంటుంటే నోవాను అడ్డుపెట్టి లోకమంతని దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు. అమ్మా మాట్లాడుతున్నారు. ఓడ ఎందుకు నోవా అంటే దేవుడు జలపురం రప్పించబోతున్నాడు, భూమి నాశనం చేయబోతున్నాడు, మనం చచ్చిపోతాం, నీ దేవుడు నమ్మండి. ఇదో ఓడంతా ఖాళీ ఉంది, 300 మూరల 450 అడుగులు పెద్ద ఓడ. చాలా అనుకుంటే దేవుడు పెద్ద ఓడే కట్టమంటాడు. నిన్న కడతాను, దేవుని తట్టు తిరిగితే బ్రతుకుతారని చెప్పారు. కానీ ఎవరు వినలేదు. విచిత్రం ఏంటంటే ఓడ కట్టేవారు కూడా వినలేదు, ఓడ పనిచేసిన వారు కూడా వినలేదు, నమ్మలేదు. నోవా నమ్మాడు, విన్నాడు. నోవా భార్య విన్నది, నమ్మింది. నోవాకు 3 కొడుకులైతే 3 కొడుకులు విన్నారు, 3 కోడళ్ళు కూడా విన్నారు. ఓడ పని పూర్తి అయిపోయింది. పని పూర్తి అయ్యేదాకా ఓడ కట్టేదాకా నోవా చెప్తా ఉన్నాడు. వినిన వారు, నమ్మిన వారు ఓడలోనికి ప్రవేశించారు. వాళ్ళందరూ బ్రతికారు. నమ్మని వారందరూ నశించిపోయారు. నమ్మిన వారికి రక్షణ దేవుడే కలగజేశాడు. దేవుని సువార్త, దేవుని మాటలు, దేవుని వాక్యం విని నమ్మిన వారందరికీ రక్షణ ఉంది. అందుకే బైబిల్ రాయబడింది, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడి, నమ్మని వారికి శిక్ష అని చెప్పాడు. లోకమంతా ప్రకటించబడుతుంది. లోకంలో 10 రకాల ప్రజలు ఉన్నారు. సువార్తకు వెళ్తూ ఉంటే మనం సువార్త చెప్పుకుంటూ పాళాలు కానీ, ఊర్లు కానీ, అన్యుల మధ్యలు కానీ, ముస్లింలు, హిందువులు, క్రైస్తవుల దగ్గర కూడా మనం సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటుంటే క్రైస్తవులలో, హిందువులలో, ముస్లింలలో, అన్ని కులాలలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. దేవుని మాటలు ప్రేమించి గౌరవించి వినేవాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. దేవుని మాటలు మాకెందుకులే అన్నట్టుగా పక్కకు పెరిచి పెట్టే వాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. దేవుని మాటలతో మనకేం లేనట్టుగా పట్టించుకోకూడదు పెట్టేది అన్ని కులాలలో ఉన్నారు. దేవుని మాట మాకెందుకు త్రోసివేసిన అన్ని కులాలలో ఉన్నారు. అయితే దేవుడు ప్రకటింపజేశాడు, సాటింపు చేశాడు. నమ్మిన నోహు కుటుంబం రక్షించబడింది. కాబట్టి ఈరోజు దేవుడి సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది. ఎవరు నమ్ముతారో వారు రక్షించబడతారు. సర్వలోకంలోకి సర్వ సృష్టి సువార్త ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడిన, నమ్మని వారికి శిక్షలు దింపబడిన దేవుడు అన్నాడు. నీ ఇష్టం సువార్త ప్రకటించడం దేవుడి పని. నీకు సువార్త తెలియదు అని చెప్పకుండా దేవుడి నాశనాన్ని పంపకుండా సువార్త ముందు ప్రకటింపజేసి అందించి మీ ఇష్టం అని దేవుడు వదిలేస్తున్నాడు. ఆ విధంగా నోవా కాలంలో దేవుడు నీతి సువార్త అలా ప్రకటింపజేశాడు. నమ్మి లోబడిన వారందరూ రక్షించబడ్డారు. నమ్మని వారికి శిక్ష వచ్చింది. వాటి రోజు కూడా భూలోకం చేరిపోయింది. ఎక్కడ చూసినా పాపం ఎక్కువైపోయింది, తిరుగుబాటు ఎక్కువైపోయింది, లోకం ఎక్కువైపోయింది, సుఖం ఎక్కువైపోయింది, సౌఖ్యం ఎక్కువైపోయింది. సెలిపొండలో ముచ్చటగా ఆనందంతో పెడుతున్నారు. తాగిన కైపులో కైలాసంగా బతుకుతున్నారు. తిండిపోతులు తిని మీద ఆశ కలిగి బతుకుతున్నారు. వ్యభిచార వాంఛలతో బతుకుతున్నారు. తాగుబోతు వాంఛలతో బతుకుతున్నారు. దేవుని గురించి ఆలోచించే లోకం. మనుషులు లేరు ఇప్పుడు.
కానీ దేవుని సంగతులు ఎప్పుడు కూడా మారదు. దేవుని న్యాయం ఎప్పుడు మారదు. దేవుని చట్టం ఎప్పుడు మారదు. దేశాలకు రాస్తున్న రాజ్యాంగాలు చట్టాలు మార్చుకోవచ్చు, తీసేసుకోవచ్చు. దేవుని న్యాయం ఇది మారదు. దేవుని చట్టం మారదు. దేవుని న్యాయం మారదు. దేవుని మాటని లోబడి నోవా కుటుంబం 8 మంది రక్షించబడ్డారు. జలప్రలయం తప్పించబడ్డారు. నమ్మని వారందరూ నశించిపోయారు. ఆ ఓడ యేసుప్రభువు వారికి సాదృశ్యం. ఆ ఓడలో మనం చేరి ఆశ్రయం పొంది, పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, ఓడలో భద్రపరచబడి మనం దేవునితో ఉంటున్న కొరకే దేవుడు ఓడవల యేసుప్రభువులోకి పంపించాడు. నువ్వు నమ్మి యేసుప్రభువును అంగీకరిస్తే, నువ్వు నమ్మి యేసుప్రభువును విశ్వాసిస్తే నువ్వు క్షేమం, రక్షణ భాగ్యం పొందుతావు. యేసుప్రభువుకు రాజ్యం పనులను వదిలిపెట్టేస్తే, నీ పాపంలో నువ్వు బ్రతికితే నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఇది రక్షణ దేవుడే నీకు అనుకూలంగా. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాము. నోవా కాలంలో ప్రజలందరూ దేవుడి నుండి తప్పిపోయారు. నోవహు ఒక్కడి నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు. ఆ నీతిమంతుడి ద్వారా దేవుడు లోకానికి అందరూ స్వాత సాటింపు చేశాడు. నోవహు కుటుంబం మాత్రమే నమ్మినారు. నమ్మిన వారందరికీ దేవుడికి ఓడను ఏర్పరిచి, ఓడలో భద్రపరిచి కాపాడినాడు. నమ్మని వారందరూ కూడా నశించిపోయారు. కాబట్టి ఈరోజు సువార్తను నమ్మి, ప్రభు నమ్మి, యేసు ప్రభు నమ్మితే నోవా కుటుంబం రక్షించబడతావు. నమ్మకంతో తోసివేస్తే నువ్వే నశించిపోతావు. నీ తీర్మానం ఏంటి? ఈ మధ్యాహ్న వేళలో యేసు ప్రభు అంగీకరించి ఈ సత్య సువార్త విని, దేవుని వాక్యని, దేవుని మాటలు విని, దేవుని మాటలు వినేది చూపించితే నువ్వు నీ కుటుంబం రక్షించబడతారు. వాక్యం ప్రభు యేసు విశ్వాసం వచ్చును, అప్పుడు దేవుని ఇంటి వాళ్ళు రక్షణ పొందుదురు అని. మరి ఉద్దేశం ఏంటి? లోకంతో పాపం ఉంది, నేను కూడా అలాగ ఉంటాను. లోకంతో చీకటి ఉంది, నేను చీకటిలో ఉంటాను. లోకంగా దేవుడు ఎదుర్కొంటే నేను కూడా అలాగే ఉంటాను. ఆ లోకం లేని లోకంలో ఉన్న లేని నాకెందుకు అనుకుంటుంటే నువ్వు నష్టపోతావు. లోకంతో నాకు సంబంధమే లేదు, లోకంతో నాకు పనే లేదు. నేను దేవుడిని చూస్తాను. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మళ్ళా చెప్తాను, దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, అదే సూచిస్తున్నారు. దేవుని మార్గం ఒక్కటే, అదే సూచిస్తున్నారు. దేవుని రాజ్యం ఒకటే, అదే సూచిస్తున్నారు. ఆయన మనందరికీ దేవుడు, ఆయన లోకం అందరికీ దేవుడు. ఆయనే సృష్టికి ఆధారభూతుడు, ఆది సంపూర్తుడు. ఆయనే మానవ జాతులను కలుగజేస్తున్న దేవుడు. ఆయన లోకంలో దాని సంపూర్ణతను కలుగజేస్తున్న దేవుడు, దాన్ని కలిగిన దేవుడు. ఆయన లోకం అంతటికి దేవుడు. ఆ దేవుడి నుంచి తప్పిపోయి దూరం వెళ్ళిపోయి నానా దేవుడు చేసుకుని మన విధంగా పాడైపోయారు. లోకమంతలో చెడిపోయింది. నేను ఒక్కనే కాదు, చెడిపోయిన లోకాన్ని దేవుడు చూడలేకపోతున్నాడు. బలత్కారం చెడిపోయాడు. ఈ లోకాన్ని ఆశీర్వాదం దేవుడు అనుకుంటున్నాడు. ఎవరైనా నమ్మి విశ్వాసం ఉంచితే వారికి ఆశ్రయం కలిగజేసి, వారికి క్షేమం కలిగజేసి, వారికి కాపాడి భద్రపరిచి నమ్మని వారందరూ దేవుడు శిక్ష పొందేసి రోజు రాబోతా ఉంది. మధ్యాహ్నం వేళలో ఈ సత్య వాక్యాన్ని విని నమ్మి శ్రవణ విశ్వాసం నుంచి రక్షించబడతావా? లేకపోతే నీ జీవితాన్ని నీవే నాశనం తప్పుగించుకుంటావా? ప్రార్థన చేసుకుంటావా? మోకరించండి. తల వచ్చి కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవుని స్వార్థ, దేవుని సత్యమే ఉంటుంది. గ్రహించి ఒప్పుకొని సరి చేసుకొని దేవుతావా? కాలయాపన చేస్తూ లోకంలో మునిగిపోయి లోక సమాటలో పడిపోయి ఈ జీవితాన్ని నష్టపరుచుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగుల తండ్రి, పరిశుద్ధురాలు కొన్నారు మధ్యాహ్నంలో చేర్చిన బిడ్డ కొరకే స్తోత్రాలు. అది చివరి వాక్యం కొరకే పొందన్నారు. మీరు దీవించి ఆశీర్వదించి దీని కట్టి ఫలింప చేయండి. యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.